బత్తాయిలోని కొత్త వెరైటీ ఇది కింగ్ బత్తాయి అంటారు. దశరథుడు ఓ పక్క సంతోషంగా ఉన్నాడట, ఇంకో పక్క భరత శత్రుఘ్నులు తన దగ్గర లేనందుకు బెంగ పెట్టుకున్నాడట. దశరథునికి నలుగురు కుమారులు సమానులేనట. ఒక్క 2 లైన్లు కిందకెళ్లేసరికి దశరథునికి తన కుమారుల్లో పెద్దవాడైన శ్రీరాముడు మిక్కిలి ప్రీతిపాత్రుడు అని రాయబడింది. రే ఎర్రి కుక్కల్లారా, ఏంట్రా ఈ రాయడం? అక్కడే సమానం అంటారు, అక్కడే రాముడు ఎక్కువ అంటారు. కథ కూడా సరిగ్గా రాయడం రాదేంట్రా మీకు? ఇక్కడ రాముడిలో ఏమాత్రం కనిపించని రామలక్షణాలు రాస్తారు. రాముడు ఇతరుల్లో సుగుణాలే చూస్తాడట, కాని రాముడికి అందరి మీద అనుమానమే. రాముడు కోపమనే మాటే ఎరుగడట, కాని ముందు వెనక చూడకుండా కోప్పడిపోతుంటాడు. ఏమాత్రం గర్వం లేనివాడట, కాని టన్నుల అహంకారం గలవాడు రాముడు. ఎన్నడూ అబద్ధం చెప్పడట, కాని అసలైన నిజాలు మాత్రం దాచేస్తుంటాడు. పరుని సొత్తు ఆశించడట, కాని పక్క రాజ్యాలను అన్యాయంగా ఆక్రమించేస్తాడు. ఒక్కసారి చూసినంత మాత్రాన హృదయంలో ఏముందో చెప్పగలడట, కాని భార్య మనసులో ఏముందో కూడా తెలుసుకోలేడు. మిక్కిలి క్షోభ పడవలసిన పరిస్థితుల్లో కూడా ఏమాత్రం తొనకని వాడట, కాని బాధ వస్తే చాలు కింద పడి మరీ దొర్లి ఏడుస్తాడు. సోమరితనం లేనివాడట, కాని ఎప్పుడు ఏ పని చేయడు. లక్ష్మణుడితో గొడ్డు చాకరీ చేయించుకుంటాడు. రాముడు తన లోపాలను తానే గుర్తించగలడట. పోన్లేరా, రాముడు లోపాలున్నవాడని మీరే ఒప్పుకుంటున్నారు.